హలో ఫ్రెండ్స్, హాయ్, హౌ ఆర్ యూ? అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు తెలియచేయబోయే మరొక ముఖ్యమైన క్షేత్రం, దైవ సన్నిధి జొన్నవాడ కామాక్షి తాయి అమ్మవారి గుడి గురించి మరియు చుట్టుపక్కల వాతావరణం గురించి తెలియచేసుకుందాం. ఈ జొన్నవాడ కామాక్షి తాయి అమ్మవారు బుచ్చి పట్టణ సమీపంలో వెలసి ఉంది. అమ్మవారు ఇక్కడ మల్లికార్జున సహిత కామాక్షి దేవి అమ్మగా మనకు ఇక్కడ దర్శనం ఇస్తారు. ఇక్కడ గర్భగుడిలో లక్ష్మీ గణపతి స్వామి మరియు వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు కామాక్షి అమ్మవారు మనం దర్శన చేసుకోవచ్చు. ఇక్కడ మరోపక్క కాశీ అన్నపూర్ణాదేవి అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు. మరోపక్క ఈశ్వరుడు, నంది, నాగేంద్ర స్వాముల వారిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ గోడలపైన మొత్తం 18 అష్టాదశ శక్తి పీఠాలను మనం ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా 12 జ్యోతిర్లింగాలను కూడా ఇక్కడ పొందుపరిచారు. ఈ 12 జ్యోతిర్లింగాలు అయితేనేమి, 18 అష్టాదశ శక్తి పీఠాలు అయితేనేమి, గుడి గాలి గోపురాల పైన చుట్టుపక్కల గుడి లోపల మొత్తం ఏ అలంకారాల రూపంలో ఉందో మనం చూడవచ్చు. అదేవిధంగా కామాక్షిదేవి అమ్మవారి సన్నిధిలో కోరికలు ఏమైనా కోరుకొని ఇక్కడ నిద్ర చేసినట్టయితే అమ్మవారు స్వప్నంలో కనిపించి భక్తుల యొక్క కోరికలను తీరుస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అదేవిధంగా ఇక్కడ శివపార్వతుల యొక్క నాట్య మండపంలో కచేరీలు కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మనకు గుడి ముందు భాగంలో ప్రతిరోజు నిత్యాన్న ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. అమ్మవారి దర్శనానంతరం ఇక్కడికి వచ్చిన యాత్రికులు నిత్యాన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాలను స్వీకరిస్తూ ఉంటారు. అమ్మవారిని శుక్రవారం మరియు పౌర్ణమి పర్వదినాలలో మరియు దేవీ నవరాత్రులలో వివిధ అలంకారాలలో అమ్మవారిని అత్యద్భుతంగా అలంకరణ చేస్తూ ఉంటారు. మరియు బ్రహ్మోత్సవాల సమయంలో కూడా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలు మరియు విశేష పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారికి శుక్రవారం కళ్యాణ కార్యక్రమాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. మనకు కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం పక్కనే ఉంది. ఇక్కడ కాశీ అన్నపూర్ణాదేవి ఆలయంలో అన్నపూర్ణాదేవిని దర్శించుకొని స్వామివారి ఇచ్చే పిరికెడు బియ్యాన్ని కానీ తీసుకొని వచ్చి మన ఇంట్లో ధాన్యం డబ్బాలో కానీ వేసుకున్నట్లయితే ధాన్యానికి కొదువ ఉండదనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ గుడిలో చుట్టుపక్కల చాలా ఆహ్లాదకరంగా వాతావరణం చాలా బాగుంటుంది. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి పెన్నా నదిలో భక్తులు స్నానాలు ఆచరించి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలలో వచ్చి పూజలు చేసి భక్తులు అమ్మవారి దయకు కృపకు పాత్రులు అవుతూ ఉంటారు. ఈ చుట్టుపక్కల పంట పొలాలు, ప్రవహించే నీరు, పక్షుల యొక్క కిలకిల రావాలు ఆహ్లాదకరంగా భక్తుల యొక్క మనస్సును ప్రశాంతపరుస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం అష్టాదశ శక్తి పీఠాలు ఎన్ని ఉన్నాయో, అదేవిధంగా జ్యోతిర్లింగాలు ఎన్ని ఉన్నాయో, ఏ గుడిలో ఏ అలంకారాలతో మనకు దేవుళ్ళను అలంకరిస్తారో మనం ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడికి రావడానికి బస్సు సౌకర్యం మరియు ఆటో సౌకర్యం కూడా కలదు. అమ్మవారి దయకు అమ్మవారి యొక్క పాత్రులు అయ్యి అందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మ దయకు పాత్రులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడి బయట ప్రాంగణంలో మనకు పిల్లలకు కావలసిన ఆట వస్తువులు అన్నీ మనకు ఇక్కడ లభిస్తాయి. ప్రత్యేక పర్వదినాలలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులై అమ్మ యొక్క చల్లని దీవెనలో ప్రజలు నమస్కరించుకొని పూజలు చేసుకొని వెళ్తూ ఉంటారు.